ఈ స్టోరీ మీరు వినాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండాల్సినది క్వాలిటీ ఓపిక. ఇది ఉంటే మాత్రం వింటారు పూర్తిగా. ఎవరికైతే స్టోరీల ఇష్టం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ స్టోరీ వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. విన్న వాళ్ళకి మాత్రం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు. లాస్ట్ వీడియోలో చెప్పుకున్న స్టోరీ ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. 3 ముళ్ళ బంధం ఎపిసోడ్ 2. ట్రైన్ మెల్లగా మూవ్ అవుతుంటే బంగారం ఎక్కు అని ఎక్కేస్తాడు. కళ్ళ నిండా నీళ్లతో అక్షర ట్రైన్ ఎక్కి బాయ్ చెప్పింది. అరవింద్ కూడా బాధ నిండిన కళ్ళతో వెళుతున్న ట్రైన్ని అలా చూస్తూ నిలబడ్డాడు. భారమైన మనసుతో వెనుతిరిగి వెళుతున్న మనసులో ఏదో తెలియని బాధ. ఒక నెల రోజులు కదా, ఎందుకు ఇలా ఉంది అని ఇంటికి వెళ్ళి నేను కొంచెం సేపు పడుకుంటాను అని రూమ్కి వెళ్ళాడు అరవింద్. అమ్మా, అక్షర వెళ్ళేసరికి తమ్ముడు దిగులుగా ఉన్నాడు. ఈ నెల రోజుల తప్పదు కదా, గాయత్రి రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళే పనిలో పడి కొంచెం మర్చిపోతుండలే. అరవింద్ రూమ్కి వెళ్ళగానే ఒక్కసారి రాత్రి జరిగింది అంతా గుర్తుకు వచ్చి ఈ ఆషాఢం ఇప్పుడే రావాలా అని తిట్టుకుంటూ పడుకోగానే అక్షర కాల్ చేసింది. అరవింద్ సంతోషంతో ఆన్ చేసి, అక్షరని గురించి ఆలోచిస్తున్నాను, నువ్వే కాల్ చేశావు. నాకు మీరు గుర్తుకు వచ్చారు. నాకు అసలు వెళ్ళాలి అని లేదు, వెనక్కి వస్తాను అండి అన్నది. అరవింద్ నవ్వుతో అయితే వచ్చేయి, స్టేషన్తో దిగేయి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. నిజంగానే దిగేస్తాను, మీరు వస్తారా? అరవింద్ నవ్వుతూ నువ్వు అలా దిగావో అనుకో, మీ వాళ్ళు ఏమనుకుంటారు? ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి నా మనసంతా ఏదోలా ఉంది బుజ్జి. తనకి అలా ఉంది అంటే మళ్ళీ ఎక్కడ బాధపడుతుందో అని నీకు నాతో మాట్లాడాలి అనిపించినప్పుడల్లా ఫోన్ చేసి మాట్లాడు. అక్షర నవ్వుతూ అందుకేగా చేశాను అన్నది. నువ్వు ఎప్పుడు అలా నవ్వుతూ మాట్లాడాలి అక్షర. ఇంతకు మీరు ఏమి చేస్తున్నారు? రూమ్కి వచ్చి పడుకొని రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటున్నాను అని చెప్పగానే అక్షరకు సిగ్గుగా అనిపించి ఏమి మాట్లాడదు. అక్షర ఏమి మాట్లాడకపోయేసరికి ఏమిటి బంగారం, సిగ్గుపడుతున్నావా? నేను ఫోన్ పెట్టేస్తున్నాను. నేను ఇప్పుడు ఏమి అన్నాను? అక్షర రూమ్లోకి రాగానే రాత్రి జరిగింది గుర్తుకు వచ్చింది అన్నాను. అంతే కదా, మళ్ళీ నువ్వు వచ్చేదాకా ఆ జ్ఞాపకాలతోనే గడపాలి కదా బంగారం అని మాట్లాడుతూ ఉంటే సిగ్నల్ కట్ అయ్యి ఏమి వినిపించలేదు. అరవింద్ చాలాసార్లు కాల్ చేశాడు కానీ కలవలేదు. ఇక జీవితంలో ఆ కాల్ కలవదు అని తెలియక రాత్రి అంతా నిద్రలే కళ్ళు మూతలు పడుతూ నిద్రలోకి వెళ్ళాడు. అరవింద్ అని వైజయంతి గాయత్రి లేపుతుంటే ఏమిటి అమ్మా, కొంచెం సేపు పడుకోని అని పడుకుంటుంటే లేవరా, అక్షర వెళ్ళి ట్రైన్కి యాక్సిడెంట్ అయ్యిందంట అనగానే ఒక ఉదుటున లేచి కూర్చొని ఏమిటి అమ్మ నువ్వు అనేది అని కంగారుగా అడిగాడు. అవునురా, టీవీలో చెబుతున్నారు. అంతే లేచి వెళ్ళి టీవీ చూశాడు. విజయవాడ మధ్య గుంటూరు యాక్సిడెంట్ జరిగినట్టు చెప్తున్నారు. ఫస్ట్ సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్లో పూర్తిగా ధ్వంసం అయినట్లు టీవీలో చెబుతుంటే అక్కడే కూలబడి అక్షరని ఏడుస్తూ ఫోన్ ట్రై చేస్తుండే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అక్షర వెళ్ళింది ఫస్ట్ ఏసీలో. అందరికీ మనసులో భయంగానే ఉంది. అరవింద్ లేచి నేను అక్కడికి వెళతాను అనగానే మీ డాడీకి కాల్ చేశాను, వస్తారు ఆగరా అన్న ఆగకుండా కారు తీసుకుని బయలుదేరాడు. కారులో వెళుతున్నంతసేపు అక్షరకు ఏమీ కాకూడదు అని 1000 దేవుళ్లకు దండం పెట్టుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఇంటికి వచ్చిన అరవింద్ డాడీ చంద్రశేఖర్ ఎందుకు ఒక్కడిని పంపారు,
నేను వస్తున్నానుగా కదా అని. సరే నేను వెళతాను అని చంద్రశేఖర్ బయలుదేరారు. అక్కడి చేరుకొని సరికి రాత్రి అయ్యింది. అక్కడ పరిస్థితి చూసి అరవింద్కు గుండె అంత భారం అయ్యింది. వాళ్ళ కోసం ఏడుస్తూ వెతుకుతూ ఉన్నారు. అరవింద్ ఒక పోలీసు దగ్గరకు వెళ్ళి ఫస్ట్ ఏసీ అక్షర అని పేరు చెప్పాడు. ఫస్ట్ ఏసీ అనగానే సారీ ఫస్ట్ ఏసీలోనే ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అందులో ప్రయాణం చేసిన వాళ్ళు అందరూ కాలిపోయారు. బాడీలు మార్చారులో ఉంటారు, వెళ్ళి చూడండి అనగానే అరవింద్కి అక్షర అంటూ ఏడుస్తూ అక్కడే ఉన్నాడు. అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు. భుజం మీద చెయ్యి వేయగానే ఎవర్రా అని చూసి డాడీ అంటూ చంద్రశేఖర్ని హగ్ చేసుకొని ఏడుస్తూ డాడీ అక్షర అని అంటుంటే ఊరుకు అరవింద్ అని మార్చారు. దగ్గరకు వెళ్ళి చూస్తే ఏమీ అర్థం కాదు. అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు. భుజం మీద చెయ్యి వేయగానే ఎవర్రా అని చూసి డాడీ అంటూ చంద్రశేఖర్ని హక్ చేసుకొని ఏడుస్తూ డాడీ అక్షరే అని అంటుంటే ఊరుకో అరవింద్ అని మార్చారు. దగ్గరికి వెళ్ళి చూసి ఏమీ అర్థం కాదు. అక్షరని తీసుకువెళ్ళడానికి వచ్చిన వాళ్ళు బాబాయ్ పిన్ని అక్షర వయస్సు చెబితే దానిని బాడీలు ఇచ్చారు. అరవింద్ అయితే అంతా కళ్ళలో చేసినట్లు పోయాడు. ఎవరితో ఒక మాట మాట్లాడలేదు. చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఆ రోజు అంతా రూమ్లోనే ఉన్నాడు. ఉదయాన్నే బయటకు వస్తాడు అనుకొని చూస్తుంటే ఎంతసేపటికి రాకపోయేసరికి చంద్రశేఖర్ డోరు కొట్టి పిలిచే కానీ బయటకు రాలేదు. అరవింద్ వచ్చిన ఎవరితో ఏం మాట్లాడలేదు. అలా వారం గడిచిన అరవింద్లో మార్పు రాకపోయేసరికి చంద్రశేఖర్కు విసుగు వచ్చి పోయిన వాళ్ళతో మనం పోతాము, ఆ అమ్మాయికి ఆయుస్ అంతవరకు రాసింది వెళ్ళిపోయింది, నువ్వు మర్చిపోవడానికి ప్రయత్నించు అరవింద్, రేపటి నుంచి నువ్వు నాతో పాటు ఆఫీస్కి వస్తున్నావు అని చెప్పి వెళ్ళారు. గాయత్రి వైజయంతి గారు కూడా అక్షర చనిపోవడం నాకు బాధగానే ఉంది, కానీ మర్చిపోక తప్పదు కదా అరవింద్. డాడీ చెప్పినట్లు రేపటి నుంచి డాడీతో పాటు నువ్వు ఆఫీస్కి వెళ్ళు. పనిలో పడితే అక్షర జ్ఞాపకాల నుంచి బయటపడవచ్చు అనగానే పేలగా ఒక నవ్వు నవ్వి రూమ్లోకి వెళ్ళాడు. అక్షర ఫోటో చూశాక అక్షర నిన్ను మర్చిపోవాలి అంట. అసలు నిన్ను ఎలా మర్చిపోతాను? అణువణు నువ్వే ఉన్నావు. నాలో ఉన్న నిన్ను మర్చిపోవడం సాధ్యమేనా చెప్పు? అయినా నీ మీద నాకు చాలా కోపంగా, అలా ఎలా నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయావు? అక్షర, నువ్వు లేని ఈ లోకంలో నాకు ఉండాలని లేదు, నన్ను నీ దగ్గరకు తీసుకువెళ్ళు అని ఏడుస్తూ ఉన్నాడు. గాయత్రి వచ్చి అరవింద్ పిలిచింది. కళ్ళు తుడుచుకొని ఏమిటి అక్క అన్నాడు. వచ్చి అరవింద్ పక్కన కూర్చొని నీకు అక్షర అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, నీ బాధను ఎవరు తీర్చలేరు, కానీ నువ్వు ఇలా బాధపడుతుంటే పైన ఉన్న అక్షర చూసి ఇంకా ఎంత బాధపడుతుందో చెప్పు. నువ్వు సంతోషంగా ఉంటేనే కదా అక్షర సంతోషిస్తుంది. నేను నిన్ను అక్షరను మర్చిపోమని చెప్పాను, కానీ అమ్మా నాన్నలు బాధపడకుండా చూడు అని చెప్పి వెళ్ళింది. అక్క చెప్పినట్లు నేను బాధపడుతూ అందరినీ ఎందుకు బాధ పెట్టడం, నా బాధలో ఏదో నాలో ఉంచుకొని మమ్మీ డాడీలను సంతోషంగా ఉంచాలి అనుకొని రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. నైట్ భోజనాలు చేసేటప్పుడు డాడీ రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను అని చెప్పాడు అరవింద్. చంద్రశేఖర్ ఆనందంగా సరే అరవింద్, నువ్వు అన్నీ మర్చిపోయి ఆనందంగా ఉంటే చాలు అన్నాడు. అరవింద్ తీసేసి రూమ్కి వెళ్ళాడు. వైజయంతి వీడు నెమ్మదిగా అక్షరను మర్చిపోతే అరవింద్కు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. వాడు ఇంకొక పెళ్ళికి ఒప్పుకుంటాడండి? ఇప్పుడు ఆఫీస్కి రమ్మంటే వస్తున్నాడు కదా, అలాగే నచ్చి చెప్పి పెళ్ళికి ఒప్పించాలి వైజయంతి. ఆఫీస్కి వచ్చినంత ఈజీ కాదు పెళ్ళి ఒప్పించడం అండి. నాకు తెలుసు, కానీ వాడు జీవితాంతం అలా ఉండటం నీకు ఇష్టమా చెప్పు? అదేమిటి అండి అలా అంటున్నారు? ఒక తల్లిగా ఆ బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది అని మీకు తెలియదా? అందుకే అంటున్నా, వాడి మనసు నెమ్మదిగా మార్చడానికి ప్రయత్నించాలి అని. అలాగే చూస్తూనులే అని అంది పడుకుంది.
చెప్పినట్లు అరవింద్ ఆఫీసు వెళ్ళడం మొదలుపెట్టాడు. కానీ ఇంతకు ముందులా అందరితో ఆనందంగా ఉండటం లేదు. గంభీరంగా ఉంటూ తన పని తాను చేసుకుని ఇంటికి వచ్చి తన లోకంలో తాను ఉంటున్నాడు. కాలం ఎవరి కోసం ఆగదు కదా. గడిచిపోతూ ఉంటే అలా 6 సంవత్సరాలు గడిచిపోయాయి. పింకీ పింకీ అంటూ పిలుస్తూ వెతుకుతుంటే ఆకాశ్ రూములో నుండి బయటకు వచ్చి, ఎవరి కోసం వెతుకుతున్నావు అక్షర? ఇంకెవరు, డాక్టర్ బాబు ఉందిగా. గడ్డుగాయ టిఫిన్ పెడుతుంటే తనను తినకుండా ఎక్కడో దాక్కుంది. ఆకాశ్ నవ్వుతూ, ఎక్కడ ఉందో నేను చూపిస్తాను రా అని నిర్మలంగా రూమ్లోకి తీసుకెళ్ళాడు. అమ్మ పింకీ వచ్చిందా? నిర్మలమ్మ చేతిలో గీత పారాయణ పట్టుకొని బెడ్ మీద కూర్చుని పింక్ నా ఇక్కడకు రాలేదు అని పైగా చేశారు. బెడ్ వెనుక దాక్కున్నా ఉన్న 5 సంవత్సరాలు పింకీని చెవి పట్టుకొని బయటకు లాగే, దొంగ ఇక్కడ దాక్కున్నావా? టిఫిన్ చేయకుండా ఏమిటి ఈ ఆటలు అనగానే డాడీ అంటూ ఆకాశ్ దగ్గరకు వెళ్ళింది. ఎందుకు అక్షర? పింకీ ఇష్టమైన టిఫిన్ చేయవచ్చు కదా, రోజే ఇడ్లీ ఎందుకు పెడుతున్నావు? అమ్మగారు మీరు దాని మాట నమ్ముతున్నారా? దానికి రోజు మ్యాంగీ కావాలంట. నిన్న దోశ పెడితే ఇదే గొడవ. ఆకాశ్ విని, బంగారం రోజు మ్యాగీ తీసుకోకూడదు కదా, మరి అమ్మని ఎందుకు రోజు మ్యాగీ పెట్టుకుంటున్నావు? నువ్వు నాలా డాక్టర్ అవ్వాలి అంటావు కదా. డాక్టర్లు అయ్యేవాళ్ళు ఇలాంటి అన్హెల్త్ఫుల్ తినవచ్చా చెప్పు. అంటే మ్యాగీ తినకూడదా డాడీ? తినకూడదా అంటే అప్పుడప్పుడు తినవచ్చు, కానీ రోజు తినకూడదు, సరేనా? సరే డాడీ, నేను ఇడ్లీనే తింటాను, మీ డాక్టర్ని అవుతాను. మా పింకీ గుడ్ గర్ల్ అని అక్షర ఇలా ఇవ్వు, నేను పెడతాను అని ఆకాశ్ తీసుకొని పింకీ తినిపిస్తాడు. అది చూసిన అక్షరకు అరవింద్ గుర్తుకు వచ్చి బాధపడుతూ బయటకు వెళ్ళి, ఎందుకు ఇలా చేశావు అరవింద్ అని ఏడుస్తూ కూర్చుంటుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఇంకా కాలేదు, నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. మస్తు ఉంటుంది, వింటే మాత్రం అర్థమవుతుంది మీకు. కానీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.